నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పరస్థానం అంటే ఏమిటి? బయటి ఊళ్ళోకి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తిథి, వారం, వర్జం అన్నీ చూడాలా అని ఒక ప్రశ్న. కొంతమందికి చూసే అలవాటు ఉండకపోవచ్చు, మరికొంతమందికి రోజు చూసే అలవాటు ఉంటుంది. ప్రతి విషయానికి జాతకాలు తీసి చూడాల్సిన అవసరం లేదు. వివాహ సందర్భంలో జాతకం, పొంతన అవన్నీ చూస్తారు, అంతవరకే దాని ప్రయోజనం. దాని గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది. ప్రతిరోజు ఈ వేళలు మంచివి, ఈ వేళల్లో ఈ దిక్కులకు పోవచ్చు అనేవి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. పాఠ్యమి, చవితి, అష్టమి, నవమి అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ జన్మ నక్షత్రంలో ఎక్కడికి బయలుదేరరు, కానీ ఈ రోజుల్లో ఉద్యోగానికి పరిగెత్తాలి కాబట్టి ఇవన్నీ చూడడం కష్టం. ఫలానా రోజు జాయిన్ అవ్వాలి అంటే ప్రయాణం కావాలి, అంతే, వెళ్ళిపోవాలి. ఆ రోజు బాగుంది, బాగాలేదు, ఈ దిక్కు ప్రయాణం చేయకూడదు, ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు బాగాలేదు, వాడు జాయిన్ అయ్యే గడియలు బాగాలేవు అని ప్రయాణాన్ని మార్చుకోవడానికి వీలు లేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? దానికోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ రోజు గడియలు అనుకూలంగా లేకపోతే దానికి ముందు రోజే కావలసినవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఆ పెట్టెను మంచి వేళల్లో భగవంతుడి సన్నిధి ముందు పెట్టేసి మంచి వేళల్లో బయలుదేరినట్టుగా భావించవచ్చు. కొంతమంది ఇళ్లల్లో ఇలాంటి పద్ధతి పాటించడం ఉంది. పరస్థానంలో పెట్టడం అని ఒక పద్ధతి ఉంది. మంచి వేళలో ఆ పెట్టెను తీసుకెళ్ళి మన వాళ్ళ ఇంట్లో పెట్టేయడం అంటే ఈరోజే బయలుదేరారు అన్నట్టుగా సింబాలిక్గా అనుకోవడం, అదొక పద్ధతి. దాన్ని పాటించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది నిజంగా బయలుదేరినట్టు అవుతుందా అంటే అదంతా వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంది. చాలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేయమంటున్నారు? దానివల్ల రాబోయే బాధ, నష్టం తగ్గుతుందా, కష్టం తగ్గుతుందా అని అడగొచ్చు. మనం చేసే ప్రతి పని భగవంతుడి దగ్గర సమర్పిస్తున్నట్టే ఉంటుంది. పెట్టిన సర్ది ఆయన సన్నిధి ముందు పెడితే ఆయనకు సమర్పించినట్టు అవుతుంది. నిజంగా బయలుదేరే సమయానికి అది ఏ వేళైనా సరిగా ఉన్నా లేకపోయినా భగవంతుడి సన్నిధిలో నమస్కారం చేసి ఆయనకు సమర్పించి వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది. అది ఒక మంచి పద్ధతి. అలాగే పెద్ద పనుల మీద, ఉద్యోగానికి, అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు దగ్గరలో లేక దారిలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళడం అనేది ఒక పద్ధతి. ఇలాంటివి చేసినప్పుడు మనం ఏ పని మొదలు పెడుతున్నామో దానిని నీ దగ్గర సమర్పిస్తున్నాను అని ఆయన దగ్గర విన్నవించి బయలుదేరినప్పుడు దాంట్లో ఏవైనా ఇబ్బందులు, బాధలు ఉంటే తగ్గుతాయి. నష్టాలు, కష్టాలు ఆయన తగ్గిస్తాడు. చిన్న చిన్నవి వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. ఇవన్నీ ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఒక్కొక్క రకంగా పద్ధతులు ఉండొచ్చు. వాళ్ళ కుటుంబంలో ఉన్న పద్ధతులను వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు వెంటనే మనం అది తప్పు, అలా చేయకూడదు అని చెప్పకూడదు. వాళ్ళ నమ్మకం ప్రకారం, వాళ్ళ కుటుంబ పద్ధతి ప్రకారం వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకొని వెళ్తున్నారు. అది వాళ్ళ సంతోషం, వాళ్ళ నమ్మకం. ఇంట్లో పెద్దవాళ్ళ నమ్మకం కూడా దాంట్లో ఇమిడి ఉంది. మనం మొండి పట్టుపట్టి పెద్దవాళ్ళ మనసు నొప్పించి బయలుదేరితే ఇంకొంచెం కష్టం పెరుగుతుంది. వాళ్ళ మనసు నొప్పించకుండా నడవడం మంచి పద్ధతి. ప్రతి దానికి జాతకాలు చూడాలి అని, దేవాలయానికి వెళ్ళడానికి కూడా మంచి టైం చూడాలి అని చెప్పలేదు. మనం ఏం చేసినా భగవంతుడి దగ్గర సమర్పిస్తున్నట్లుగా చేయమని పెద్దలు ఈ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అంతే తప్ప దాంట్లో వేరే అర్థం ఏమీ లేదు. కాబట్టి భగవంతుడికి సమర్పించినప్పుడు దాంట్లో వచ్చే కష్టాలు ఆయన చూసుకుంటాడు. దాని నుంచి మనకు జరిగే నష్టాన్ని, కష్టాన్ని తగ్గిస్తాడు. మనకొక ధైర్యం కలుగుతుంది. అంతేకాక దీనివల్ల ఎవరికీ నష్టం కూడా లేదు. అందుకే ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు. దాన్ని తప్పు అనో ఒప్పు అనో మనం మాట్లాడాల్సిన అవసరం అసలు లేదు. అది మంచి పద్ధతి కూడా కాదు. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.